ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ లక్ష్యంగా కరాటే విద్యార్థులు 3 కిలోమీటర్ల పరుగుతో సందడి చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది, విక్టరీ, షోటోకాన్ కరాటే క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు. ఎన్టీపీసీ భరత్ నగర్ బోర్డు నుంచి అన్నపూర్ణ కాలనీ, మేడిపల్లి జంక్షన్ మీదుగా రామగుండం వరకు 3 కిలోమీటర్ల రన్ కొనసాగింది. ఈ పరుగులో సుమారు 200 మంది కరాటే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరాటేతో ఆత్మరక్షణ, ఆరోగ్యం, క్రమశిక్షణతో విజయపథం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందించడమే కరాటే శిక్షణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. భారతదేశ పౌరులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ సురేష్ గారు, అదేవిధంగా ట్రైనీ మాస్టర్ రాము గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది విద్యార్థులు దాదాపుగా ఎల్కేజీ, యూకేజీ నుండి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి వారి వ్యాయామశాలలో చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా ఈ దేశానికి యువతే వెన్నుముక్క అనే విధంగా ఈరోజు శారీరక దృఢత్వాన్ని, అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే దాదాపుగా 28 సంవత్సరాల నుండి నిస్వార్థంగా కేవలం వారు నేర్చుకున్న విద్యను ఈ దేశానికి బహుకరించాలనే విధంగా ఈరోజు నా వెనుక ఉన్న ఒక 200 మంది సైన్యం, అంటే రేపటి భారతదేశ పౌరులను తయారు చేసే ఈ క్రమంలో వారు చేస్తున్న ఇటువంటి గొప్పటి మహత్కారానికి మా వంతుగా లయన్స్ విక్టరీ షోటోకాన్ అసోసియేషన్ టు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో ఘన విజయంగా సక్సెస్ అయింది. ఈ యొక్క 3K రన్ ముఖ్య ఉద్దేశం దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత పిల్లలు ఉండాలని, కలగాలని ఈ యొక్క ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో దేశానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక క్రీడాకారుని, ఒక యువతను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 3K రన్ యాక్చువల్లీ 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో 1.5 కిలోమీటర్, అదేవిధంగా మిగతా 1.5 ఈరోజు ఎన్టీపీసీ 1.5 కిలోమీటర్ పూర్తయింది. ఇప్పుడు మిగతా 1.5 కిలోమీటర్ రామగుండం నుండి రామగుండం పుర ప్రాంత వీధులలో దేశభక్తిని పెంపొందించే విధంగా యువత ఒక ఆదర్శంగా దేశభక్తిపై ప్రేమను, మమకారాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా ముందుకు సాగాలని, ఒక ఆరోగ్యకరమైనటువంటి యువత భారతదేశానికి వెన్నుముకలాగా ఉంటే భారతదేశంపై ఎవరు కూడా కన్నెత్తి చూడడం ఉద్దేశంతో ప్రతి ఒక్క యువతను ఒక సైనికులుగా తీర్చిదిద్దే విధంగా మేము ఈ కరాటే ఇన్స్టిట్యూషన్ స్థాపించే దాదాపు